విగ్రహార్పితను సున్నితముగా విగ్రహార్పితాన్ని తీసుకొచ్చి నీ ముందుకు పెట్టినప్పుడు సున్నితంగా తిరస్కరించుట సత్యమా? ఏం పర్లా తీసుకొని నోట్లో వేసుకొని మింగేయటం సత్యమా? ఏది సత్యం? అన్నీ సత్యమేలే అన్నయ్య. అసలు ఇట్ట మన బోధల దగ్గర గొడవలు పడకూడదు అన్నయ్య. నువ్వేం ఉండమన్న సాటు ఉండవు. ఏడాడులందరూ నీ మీద వచ్చి పడుతుంటారు, అది చూస్తేనే మాకు బాధ కలుగుతుంటుంది. నువ్వేం ఉండమన్న సాటు ఉండవు. బలిపేట ఎక్కిన దగ్గర నుంచి వాళ్ళని గదిలించుకొని వీళ్ళని ఎక్కడెక్కడ దరిద్రులంతా నీ మీద చండాలంగా వీడియోలు పెడతా ఉంటారు. మాకేం బాధ కలుగుతుంటుంది. నీకు కూడా అనిపిస్తుండొచ్చు, పాస్టర్లో కూడా అనిపించిద్దా? కొంతమందికి అనిపించింది, దావీదు లాంటి వాళ్ళకి అనిపించింది. ఎందుకు ఊరకావడానికి కలిగించుకుంటాడు? మనకి ఎందుకు పాస్టర్ గారు అనుకుంటాడే పాపం. మనకెందుకంటే ఎట్లా దాదాపు 200 సంఘాలు ఏర్పడ్డాయి. అవి ఎన్ని వందలు అవుతాయో తెలియదు. మరి మన బిడ్డలందరికీ ఇప్పుడు జనాలకు చెప్పకపోయినా నన్ను ప్రేమించి వెంబడించే బిడ్డలు లక్షలాది మంది ఉన్నారు, ఒకళ్ళిద్దరు కాదు. ఒక రోజుకొచ్చి వీడియోస్ ద్వారా వర్తమానాలు వినేవాళ్ళు లక్షలలో ఉన్నారండి. వాళ్ళందరూ ఈ విషయంలో శాలేమాన్ని ఏం మాట్లాడతాడని కనిపెడతా ఉంటారు. రకరకాల వాళ్ళని చూశాను నేను. ఒక చోట పోయాను నేనేదో వేరే పని మీద పోయాను. ఓ పాస్టర్ గారి కాలు దెబ్బతగిలిందంటే ప్రార్థన చేద్దామని పాస్టర్ గారు అన్న కాలు దెబ్బతగిలిందంటే పోయాను, ప్రార్థన చేసి వచ్చాను. దాని వీడియో తీసి లైవ్ నెట్లో పెట్టాడు ఆయన. చూసావా నేను ఎంత మొనగాడినో, నా దగ్గరికి ఫలానోడు వచ్చి ప్రార్థన చేసిపోయాడు, ఇంత తోపు నేనని. చిరాకు పుట్టింది నాకు. బాధలో ఉన్నావు, నేనేదో సైలెంట్గా వచ్చి ప్రార్థన చేసి వచ్చినప్పుడు సైలెంట్గా వదిలేయాలా? మళ్ళీ వాళ్ళే రిక్వెస్ట్ చేసి వచ్చి అడిగారు, పోయి ప్రార్థన చేసి వచ్చాం మర్యాదగా. నాకు చిరాకు. వితౌట్ పర్మిషన్ వీడియో పెట్టడం మర్యాద కాదు. వాళ్ళు ఎవరైనా ఏం చేద్దాం? వింత వింత వ్యవహారాలు. సంఘములో మందకు మాదిరికరంగా నడుచుకోవాలన్నప్పుడు కాపరి అనేవాడు కట్టే గుడ్డ, చేసే బోధ, మాట్లాడే మాట, ప్రతిదీ ఒక పద్ధతి, మాదిరి ఉండాలి. తిక్కలు డ్రెస్సులు వేసి పిచ్చి పిచ్చి వేషాలు వేసి సోది మాటలు మాట్లాడి సొల్లు కబుర్లు చెప్పుకుంటా తిరిగితే పద్ధతి కాదు కదా అది. జులాయి వేషాలు వేయకూడదు కదా పాస్టర్ అయినోడు. నా సంఘానికి నేను రాజుని, నేను ఏ వేషం వేసినా నడిసిద్ది, నేను ఏ డ్యాన్సులు వేసినా నడిసిద్ది, ఎట్ట కుదిరితే? దిద్దుకోవాలి, మార్చుకోవాలి, సభ్యత సంస్కారాల్లోకి రావాలి సేవకుడు అనేవాడు. పేరు చెప్పాలా, ఎందుకంటే సైలెంట్గా సరి చేసుకుంటారని, మార్చుకుంటారు, దిద్దుకుంటారని. విచ్చలవిడిగా చేస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. తప్పు. కొంచెం బ్యాలెన్స్ కావాలి. నేను చెబుతానండి, ఎవడు నన్ను తిట్టుకొని వాగులో పడినా ఒడ్డు కింద పడి నాకు అనవసరం. ఇది పద్ధతి కాదంటే పద్ధతి కాదని ప్రేమగానే చెప్తాను. మీ అందరికి కూడా చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందడానికి అబద్ధమును నమ్మునట్లు మోసము చేసే శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు అన్నది ఒక వచనం. మనం ఎలా ఉండాలి ఇప్పుడు? మరి సత్యమును నమ్మి సత్యములోనే నిలబడాలి. ఎందుకు సత్యం? యేసుక్రీస్తు నేను సత్యమును అన్నాడు. వాక్యము సత్యం అన్నది. వాక్య సారాంశము సత్యము. 119వ కీర్తన 160 వచనం. 160 చూడు. నీ వాక్య సారాంశము సత్యము. అది యేసు సత్యమనుంది, వాక్యము సత్యమనుంది, వాక్య సారాంశము సత్యమనుంది.
ఇప్పుడు ఇన్ని చోట్ల సత్యము సత్యము సత్యమని ఇంకొకటి కూడా నిన్న చదివారుగా, ప్రేమ, ట్రూ లవ్, నిజమైన ప్రేమ, సత్యమైన ప్రేమ, దుర్నీతి యందు సంతోషింపక సత్యమునందు సంతోషించిద్దట. సత్యమునందు సంతోషించాలి, పారంపర్యాలు కాదు. ఇప్పుడు నేను పారంపర్యం తేవాలంటే నెలకోసారి బల్ల ఇవ్వాలి. నేను పారంపర్య బోధ తీసుకొని రావాలంటే స్టార్టింగ్లో నేను విన్న బోధ పారంపర్య బోధ, మందులు ఆడకూడదు. మరి నేను ఆ బోధ చేస్తున్నాను, మందులు ఆడొద్దని. పారంపర్య బోధ తెచ్చుకోవాలంటే శ్రమలకు ముందే సంఘం వెళ్ళిపోయిద్ది, అంత్యాబద్ధ క్రీస్తు బయలుపడక ముందే సంఘం వెళ్ళిపోయిద్దని బోధించాలా. అది సత్యం కాదు. అందుకే సత్యం విషయంలో కొన్ని సిద్ధాంతపరమైన వైరుధ్యాలు ఉన్నందున నేను ఏ మూలం నుంచి వచ్చానో ఆ మూలాన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమైనా అర్థమైందా మీకు చెప్పింది? నేను చెప్పింది లేకపోతే అందులో ఉండి చేసేవాడిని. దాన్ని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది? కొన్ని అభ్యంతరకరమైన సంగతులు ఉన్నాయి. వాటిల్లో ఒకటి అంత్యాబద్ధ క్రీస్తు బయలుపడక ముందే మనం వెళ్ళిపోతామనే బోధ. బైబిల్ ఏం చెబుతుంది? వాడు బయలుపడతాడు, వాడు బయలుపడి సంఘమును వాడు యాతన పెడతాడు, సంఘము శ్రమల చేత శుద్ధ సువర్ణం అవుతుంది, వాడి పరిపాలనలో 3.5 ఏండ్లు సంఘము భూమి మీద ఉన్నట్టు లేఖనాలు అనేకములు ఘంటాపథంగా సాక్ష్యం ఇస్తున్నాయి. అట్లాంటిదేం లేదు. వాడు వచ్చేటప్పటికి మనం వెళ్ళిపోతాం అని నమ్మింది నా మూల సంఘం. అందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది. నమ్మింది ఇప్పటికీ అదే బోధిస్తుంది, కానీ అది సత్యం కాదు, అది వాక్య విరుద్ధం. అది మరి పారంపర్యం కోసం, మొహమాటం కోసం నేను ఎక్కడ కూర్చునేది? పారంపర్యం కాదు, సత్యం కావాలి నాకు. సత్యమే బోధించాలి. సత్యం కోసం స్టెప్ తీసుకున్నా. ఎంతమందికి అర్థమైంది? పారంపర్యంలో కాదు ప్రతిష్ట కావాల్సింది, సత్యవాక్యములో మనం ప్రతిష్ఠింపబడాలి. మళ్ళీ పడదాం. సత్యం నాకు సరిగ్గా అయిపోయింది కదా మీకు? సత్యం నాకు తెలియాలని సత్యంలోనే నడవాలని నా ఆశయ, సత్యం నాకు తెలియాలని సత్యంలోనే నడవాలని నా ఆశయ. దేవునికి మహిమ. చాలా కష్టపడ్డారు. నా దగ్గర పెరుగుతున్న బిడ్డల్ని, సేవకుల్ని కూడా సత్యం విషయంలో రోషంగా ఉండమని నేను రేపుతున్నాను. కొంతమందిని ప్రత్యేకంగా దానికోసం సిద్ధం చేయడం కూడా జరిగింది. ఎవరు బోధ వాళ్ళు చేసుకుంటున్నారు, మనకెందుకు లేని పోయేది కాదు. మనం ఒక పక్క నుంచి అందరినీ హెచ్చరించుకుంటూ వస్తున్నాం. బరి తెగించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి బోధలన్నీ చేస్తే చూస్తా ఊరుకోం, ఎదురు తగులుతాం. ఈ సత్యాన్ని ప్రేమించే వాడికి అసత్య సంబంధాలతో ఎప్పుడూ యుద్ధమే. మీకు కూడా చెప్తున్నా, మరి ఈ సున్నితంగా ఉండవాకండి. శాలేమన్న మీద ఏంది ఇట్ట అంటున్నారు, అట్ట అంటున్నారు అంటే వాడు అబద్ధికుడు, అసత్య సంబంధి. వాడికి మంట పుట్టింది. మరి నా బోధ వింటే వాడికి నొప్పి పుట్టిద్ది. ఏం చేయాలో అర్థం కాక విషం కక్కుతాడు. నేను కదిలించుకునేది ఖాయం, వాళ్ళు నన్ను ద్వేషించేది ఖాయం. ఇది మీరు చూసేది ఖాయం. చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు నేర్పరి సమితి అని నాకెందుకు లేనుకొని పోయేదానిలో నన్ను ఉంచల దేవుడు. నన్ను ఉంచల, అట్లా ఉంచల. లక్షలాది మంది యొక్క బాధ్యత, లక్షలాది మంది ఆత్మలు కూర్చున్నటువంటి బాధ్యతని ఆయన ఆశ్చర్య రీతిలో నా మీద ఉంచాడు గనుక నేను సత్యం సేకరించాలి, సత్యం పక్షంగా నా గొంతు విప్పాలి, సత్యం కోసం నిలబడాలి. అవసరమైతే సత్యం కోసం ప్రాణాలను కూడా పానార్పణంగా పోయడానికి సిద్ధమవ్వాలి. ఇప్పుడు సత్యాన్ని పట్టించుకోకపోతే ఏం జరిగింది? మోసం చేసే ఆత్మ వచ్చింది. రైట్. 18వ వచనం, రోమా పత్రిక 1:18 చదువు.
ముగిస్తున్నాలే, టెన్షన్ పడవాకండి. చదువు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. అక్కడ ఆగు. చూడండి,